ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతున్నాయి. దశాబ్దాలుగా పాతుకుపోయినటువంటి పాత రాజకీయాలకు స్వస్తి చెబుతూ సీఎం కుర్చీలో కూర్చున్న దళపతి విజయ్ తనదైన శైలిలో ఇప్పుడు పాలనా ముద్ర వేస్తున్నారు. మొన్నటి వరకు ప్రజల మనిషిగా సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచిన విజయ్ ఇప్పుడు అవినీతి అధికారుల పాలిట సింహస్వప్నంగా మారబోతున్నారా? తమిళనాడు రాజకీయాలలో ఇప్పుడు జోరుగా నడుస్తున్న ప్రచారం చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. అసలు విజయ్ తీసుకున్నారని చెబుతున్నటువంటి ఆ సంచలన నిర్ణయం ఏంటి? అవినీతి రహిత సమాజం కోసం ఆయన వేస్తున్న ఆ మాస్టర్ స్ట్రోక్ ఏంటి? ప్రభుత్వం ఆఫీసులకు వెళ్తే పని జరగాలంటే పైసలు పడాల్సిందే అన్నది సగటు మనిషి యొక్క ఆవేదన. కానీ విజయ్ సర్కార్ ఈ వ్యవస్థను మూలాల నుంచి ప్రక్షాళన చేయబోతుందట. అందుకోసం ఒక బంపర్ ఆఫర్ చేశారు విజయ్. ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే మీ దగ్గర 1000 రూపాయల లంచం అడిగితే చాలు, అతనికి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన వారికి ఏకంగా 1,00,000 రూపాయల బహుమతిని ప్రభుత్వం ఇవ్వబోతుందట. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కాదు. అవినీతి పైన ఫిర్యాదు చేయడానికి 24 గంటలు పనిచేసేలా ఓ టోల్ ఫ్రీ నెంబర్ను, అలాగే ఒక ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను కూడా అందుబాటులోకి తేబోతున్నారని ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తుంది. లంచం అడిగిన వారిపైన కంప్లైంట్ ఇస్తే మనకేం ఇబ్బంది వస్తుందో అని సామాన్యులు చాలామంది భయపడతారు. కానీ ఫిర్యాదుదారుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా ప్రభుత్వం 100% భరోసా ఇవ్వబోతుందట. ఇక అసలైన విషయం ఏంటంటే ప్రభుత్వ శాఖలలో రాజకీయ జోక్యాన్ని, అంతర్గత అవినీతిని పూర్తిగా నిర్మూలించడానికి సీఎం విజయ్ అన్ని శాఖలకు కేవలం 3 నెలల గడువు మాత్రమే విధించారట. ముఖ్యంగా సామాన్య ప్రజలతో నిత్యము సంబంధం ఉండే పోలీస్, రెవెన్యూ మరియు ట్రాన్స్పోర్ట్ శాఖలపైన ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కోర్టులు చేతులు మారే ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్టుల విషయంలోనూ పూర్తి పారదర్శకత తీసుకువచ్చేలా కఠిన మార్గదర్శకాలు కూడా సిద్ధమవుతున్నాయట. నిజానికి ఈ స్కీమ్ గురించి అధికారికంగా తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఈ వార్త మాత్రము ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సీఎం విజయ్ దేశ రాజకీయాలలోనే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసినట్లుగా అవుతుంది. ప్రజలను కేవలం ఓటర్లుగానే కాకుండా అవినీతి నిర్మూలనలో భాగస్వాములను చేయడం అనేది మాస్టర్ మైండ్ స్ట్రాటజీ. రియల్ లైఫ్లో అవినీతిపైన పోరాడే హీరోగా కనిపించిన విజయ్ ఇప్పుడు రియల్ లైఫ్లోనూ అదే రేంజ్లో డెసిషన్స్ తీసుకుంటున్నారని ఆయన అభిమానులు సంబరం చేసుకుంటున్నారు. ఇదొక్కటే కాదు, వరుసగా అతను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, చర్యలన్నీ కూడా తమిళనాడు రాజకీయాలలోనే ఒక కొత్త మలుపును తీసుకురాబోతున్నాయి. గత పాతతరం రాజకీయ నేతలకు విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయానికి చాలా తేడాను కూడా కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత సచివాలయానికి వెళ్తున్న విజయ్ సొంతంగా ఆయన ఇంటి నుంచి క్యారేజ్ బాక్స్ను తీసుకువెళుతూ ఆ క్యారేజ్ బాక్స్లో అది కూడా 10-15 నిమిషాలు మాత్రమే లంచ్ టైం తీసుకొని ఆఫీస్కి వెళ్ళాల్సిన టైం కంటే ముందే వెళ్ళి ఇప్పుడు తన యొక్క పూర్తిస్థాయి క్రమశిక్షణ చూపించేటటువంటి విజయ్ అన్ని శాఖలను కూడా అదే రకమైనటువంటి పట్టుదలతో పనిచేసే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఈ అవినీతి నిర్మూలన అనేది ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా రాష్ట్రం మొత్తం కూడా వ్యవస్థలన్నీ కూడా పారదర్శకంగా పనిచేయడానికి ఒక మూలంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా విజయ్ తీసుకుంటారని చెప్తున్న ఈ నిర్ణయం పట్ల అయితే ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది.